వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమన్న జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. ప్రభుత్వాలు యాజమాన్యాల చేతుల్లో బానిసలుగా మారకుండా ఉండాలంటే మోడీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్ల రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలి. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు. గోదావరికని పట్టణానికి వస్తున్న రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలుకుదాం. జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, మాల సంఘం నాయకులు గుమ్మడి కుమారస్వామి పిలుపు. RG1 GM కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలు. ఖాతాదారులకు సరైన సేవలను అందిస్తూ బ్యాంకులు ముందుకు సాగాలి. జాతీయ SC/ST కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ సూచన. ఆషాఢమాసం సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు సంబంధించిన కరపత్రాల విడుదల. మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కొణిజేటి రోషయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దొడ్డి కొమరయ్య, కొణిజేటి రోషయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య సాయుధ పోరాటంలో నీలరాలిన తొలి అమరుడని, నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు, ఆత్మగౌరవ పథకాన్ని ఎగురవేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమరయ్య అని, ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. కొణిజేటి రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారని, ఆర్థిక శాఖతో పాటు రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రిగా, హౌసింగ్ శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా, హోమ్ మినిస్టర్, వైద్య ఆరోగ్యం, విద్యాశాఖ మంత్రిగా కూడా కొంతకాలం తన సేవలందించారని, వైఎస్ఆర్ హఠన్ మరణం తర్వాత ముఖ్యమంత్రిగా కొంతకాలం సేవలందించారని, అనంతరం తమిళనాడు గవర్నర్గా పనిచేశారని తెలిపారు. మహనీయులను ఒక కులానికో ఒక వర్గానికో పరిమితం చేయకుండా ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో VC సంక్షేమ అధికారి రంగారెడ్డి, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వాలు యాజమాన్యాల చేతుల్లో బానిసలు మారకుండా ఉండాలంటే మోడీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్ల రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని జూలై 9న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె విజయవంతం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మిక వర్గాన్ని సమ్మెకు సమాయత్తం చేస్తున్నాయి. ఈ మేరకు గోదావరి కని టు ఇంక్లైన్ గనిపై జేఏసీ సంఘాలు గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి 4 లేబర్ కోడ్లు అమలు అయితే కార్మిక వర్గానికి జరిగే నష్టాన్ని వివరించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలు కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు ఉపయోగపడితే మోడీ సర్కార్ తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లు కార్మికులను ప్రభుత్వాల యాజమాన్యాల కింద కట్టు బానిసలుగా మార్చే విధంగా ఉన్నాయని తెలిపారు. అందుకే కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసే దిశగా సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనాలని కోరారు. భారతీయ జనతా పార్టీ సహజంగానే పెట్టుబడిదారులకు, కంపెనీ యజమానులకు అనుకూలమైనటువంటి పార్టీ. మతోన్మాద సిద్ధాంతంతో ఈ దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. స్వాతంత్రానికి పూర్వం నుండే కార్మికులు అనేక త్యాగాలు చేసి, అనేక మంది అమరవీరులై, అనేక మంది త్యాగాలతో వచ్చినటువంటి హక్కులు, చట్టాలు ఈరోజు తుంగలో తొక్కాలని చూస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఒక్కొక్క హక్కు వెనుక అనేక మంది రక్త తర్పణ ఉన్నది. ఒక్కొక్క చట్టం వెనుక అనేక మంది అమరవీరుల బలిదానం ఉన్నది. ఇంతటి త్యాగాలతో సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు కేవలం అధికార బలంతో, అధికార మదంతో మార్చాలని చూస్తున్నది భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగాన్ని మార్చాలనే భారతీయ జనతా పార్టీకి ఈ కార్మిక చట్టాలను మార్చడం ఒక లెక్క కాదు. కానీ వాళ్లకు చెప్పపెట్టుగా కార్మిక వర్గం ఒక్కటైతే ఎట్లా ఉంటుందో రేపు జూలై 9న నిరూపించవలసిందిగా కార్మిక వర్గాన్ని కోరుతున్నాం.
సమ్మెలు లేని సంఘాలు లేనటువంటి భారతదేశాన్ని సృష్టించాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ చర్యలకు చెక్ పెట్టడానికి జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జేఏసీ తరఫున అలాగే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి దేశంలో పరిస్థితులు చూసినట్లయితే ఒకటి ప్రైవేటీకరణ అనేది వేగవంతం చేస్తూ స్వదేశీ నిదానంతో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం విదేశీయులకు కట్టబెడుతున్నటువంటి అనేక సంస్థలైతేంది, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితేంది, అమ్మకాలు చేయడం అయితేంది, పార్షియల్గా షేర్స్ అమ్మడం అయితేంది చేస్తూ పబ్లిక్ సెక్టార్లను కానీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రక్రియ ఒకటైతే, రెండవది 2019లో 2020లో రాజ్యసభలో లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు పాస్ అయిన తర్వాత ఈ 44 చట్టాలు ప్రధానంగా 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి సందర్భంలో దాన్ని ఈ జూన్ నెల నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి దానికి నిరసనగా మనం జరుగుతున్నటువంటి సమ్మె. మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఒక చైతన్యవంతమైనటువంటి సింగరేణి కార్మిక వర్గం, అనేక విప్లవ పోరాటాలకు నాంది పలికినటువంటి కార్మిక వర్గం, అలాగే జేబీసీసీఐ అగ్రిమెంట్లు కూడా మన సింగరేణి ద్వారానే తీసుకున్నటువంటి ఒప్పందం చేయించినటువంటి చరిత్ర కలిగినటువంటి కార్మిక వర్గం, అలాగే అనేక హక్కులను కూడా కోల్ ఇండియాలో లేనటువంటి అనేక హక్కులను కూడా పొందినటువంటి కార్మిక వర్గం. తప్పకుండా ఒక చైతన్యవంతంతో మనం ఐక్యతను ప్రదర్శించి జూలై 9 సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా సింగరేణి కార్మిక సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూలై 9న సమ్మె పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు జీడీకే టూయింగ్ లేన్లో అన్ని కార్మిక సంఘాల తరఫున గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమ్మె ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తూ కోడ్లుగా తీసుకువస్తున్నాడో దీనికి వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం, బొగ్గు గనుల రక్షణ కోసం మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో పూర్తి స్థాయిలో కార్మిక వర్గం మొత్తం కూడా భారతదేశంగా జూలై 9న సమ్మె చేయబోతూ ఉన్నది. ఈ సమ్మెతో పాటు జూలై 9న అనేక ప్రదర్శనలు, రాస్తా రోకోలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయకుండా రేపు ఈ కోడ్స్ కనుక అమలైతే కార్మికులు మొత్తం కట్టు బానిస లెక్క పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో ఈ నరేంద్ర మోడీ తీసుకొస్తున్న ఈ చట్టాలను రద్దు చేసి కోడ్లు మారుస్తూ ఉన్నాడు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సమ్మె జరగబోతూ ఉన్నది. ఈ సమ్మెలో అనేక డిమాండ్లు కూడా సింగరేణి కార్మికులై ఉన్నాయి. అందులో సొంతింటి పథకం కావచ్చు, గనుల రక్షణ కావచ్చు, కార్మిక చట్టాల రద్దు కావచ్చు, అలాగే ఈ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై తీసుకున్న ఈ నిర్ణయం కాబట్టి అన్ని కార్మిక సంఘాలుగా సిఐటిగా ఈ సమ్మెను పూర్తి స్థాయిలో సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 1886 తర్వాత కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు, పని గంటలు, అదేవిధంగా 1919లో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పడిన తర్వాత రూపొందించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి వాటిని కాలరాసే విధంగా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కుదించి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. మరి అందులో దానివలన అవి అమలైతే కార్మిక కుటుంబాలకు చాలా నష్టం జరుగుద్ది. పరిశ్రమల యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు మాత్రమే చాలా లబ్ధి జరుగుద్ది. మరి దాని మూలాన మరి ఈ జూలై 9వ తారీఖు నాడు జరిగేటువంటి మరి సమ్మెలో మరి కార్మిక వర్గం అంతా పాల్గొని కార్మికులు ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసి ఈ గేట్ మీటింగ్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, మిర్యాల రాజిరెడ్డి, మెండెస్ శ్రీనివాస్, టైసన్ శ్రీనివాస్, కె విశ్వనాథ్, కె స్వామి, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, బడ్డేపల్లి శంకర్, పుర్లపల్లి రవి, గుండేటి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాసరావు, వంగల రాములు, ఆనబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణానికి వస్తున్న రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక వెంకటస్వామికి ఘన స్వాగతం పలుకుదామని జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, మాల సంఘం నాయకులు గుమ్మడి కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లేబర్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 6న ఆదివారం గోదావరికని ప్రాంతానికి ఆహ్వానించి కని ఆర్కే గార్డెన్స్
ఆత్మీయ సన్మానం చేసుకున్నామని తెలిపారు. గతంలో పెద్దపల్లి ఎంపీగా ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడం జరిగిందని, ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో వివేక్ వెంకటస్వామికి గోదావరి బ్రిడ్జ్ నుంచి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం నుండి ఘన స్వాగతం పలుకుతూ ఆర్కే గార్డెన్స్ వరకు తీసుకురావాలని కోరారు. ఈ ఆత్మీయ సన్మానంలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, అభిమానులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. అలాగే ఈ ప్రాంతంలో పేదల వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి కాకా వెంకటస్వామి సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల వారీగా పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిచితులైనటువంటి గౌరవనీయులు, పెద్దలు, కీర్తిశేషులు వెంకటస్వామి గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆనాడు జరిగినవి. వారు 4 దఫాల ఇక్కడ గెలవడము, ఎంపీగా 2 సార్లు కేంద్రం లోపల ఇందిరాగాంధీ ప్రభుత్వంలో యూనియన్ మినిస్టర్గా, మరి అదేవిధంగా పివి నరసింహారావు గారి యొక్క హయాంలో కూడా ఇటు లేబర్ మినిస్టర్, ఇటు జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. మరి సిద్దిపేట నుంచి కూడా 3 పర్యాలు వాళ్ళు ఎంపీగా పనిచేశారు. మరి దాని తర్వాత డాక్టర్ వివేక్ గారు, వారి యొక్క కుమారుడు ఇదే పెద్దపల్లి నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలవడం జరిగింది. మరి ఆయన కూడా ఈ ప్రాంతానికి మరిచిపోయినటువంటి సేవలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదే హయాంలో వెంకటస్వామి గారి యొక్క ఆశీర్వాదంతో తరాల నుంచి మన గోదావరి ఖనిలో పట్టాలు ఇప్పియాలా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు యుద్ధ ప్రాతిపదిక తీసుకొని ఇక్కడ 2000కు పైచిలకు మందిని కూడా ఇక్కడ ఇప్పించారు. బిఎఫ్ఐఆర్లో ఆ దినం సింగరేణి వెళ్ళిపోతుందని చెప్పేసి భయభ్రాంతులు కార్మికులు గురైనప్పుడు ఎన్టీపీసీ నుంచి 400 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు రుణం తీసుకొని బిఎఫ్ఐఆర్ నుంచి కాపాడితే ఈరోజు మనం అందరం కూడా హ్యాపీగా మనం ఉండగలుగుతా ఉన్నాం అనేటువంటిది కూడా మర్చిపోయినటువంటి సంఘటన. మనకు తెలిసినటువంటి వ్యక్తి, కార్మికులకు తెలిసినటువంటి వ్యక్తి, కార్మికుల కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు లేబర్ మినిస్టర్ కావడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇవాళ హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఉడతా భక్తితోన ఆదివారం నాడు 3 గంటలకు ఆర్కే గార్డెన్స్ గోదావరి ఖని లోపల సన్మానం పెట్టుకోవడం జరిగింది. కార్మిక సంఘాలందరూ కూడా, ఏఐటీసీ వాళ్ళు కానీ, ఇతర సంఘాల వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా ఈ వేదిక నుంచి మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క చిన్న పెద్ద సంఘాల వాళ్ళందరూ కూడా రావాలా. అదేవిధంగా వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళు కూడా రావాలా, ఇతర వాళ్ళు కూడా రావాలా. అదేవిధంగా ప్రత్యేకముగా మా మాల మహానాడు సోదరులు ఇక్కడ ఉన్నారు, వారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్తా ఉన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేకానంద గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రులుగా నియమితులై ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భంగా వారికి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రజాప్రభుత్వంలో మరి మన పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మన కోల్ బెల్ట్కు సంబంధించి మరి కార్మిక శాఖ మంత్రిగా నియమితులు కావడం కార్మికుల అందరికీ కూడా సంతోషదాయకమైన విషయం. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు 101 కార్మిక సంఘానికి నాయకత్వం వహించినటువంటి స్వర్గీయ వెంకటస్వామి గారికి భారతరత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశంలో నాయకులు మల్లికార్జున్, గోవర్ధన్ రెడ్డి, తోగరి తిరుపతి, విజయమోహన్, దుబాసి మల్లేష్, నర్సింగ్ దొర, రాచకొండ కోటేశ్వర్లు, వెంకటేష్, నర్సింగ్రావు, కేతవత్ కృష్ణ, కలవేన సంజీవ్, కత్తెరమల రమేష్, జావేద్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను శుక్రవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఆర్జీవన్ ఇన్ఛార్జ్ ఎస్ఓ2 జీఎం ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆర్జీవన్ అధికారులు పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎస్ఓ2 జీఎం ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య
1933 జూలై 4న ఆదెమ్మ సుబ్బయ్య దంపతులకు జన్మించారని, రోషయ్య వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేయడం జరిగిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖల మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారని, అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా వీరు సేవలందించారని తెలిపారు. రోషయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆర్థిక శాఖ మంత్రిగా అనేకసార్లు పదవిలో ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్నదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని వెల్లడించారు. 2011 ఆగస్టు 31న రోషయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసి 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్గా తన సేవలందించారన్నారు. రోషయ్య గారి తెలంగాణ గవర్నమెంట్ రోషయ్య గారి జన్మదిన ఏర్పాటు చేయాలని, ఆల్ సింగరేణి మొత్తం ఏరియా సెలబ్రేషన్ చేయాలని చెప్పారు. మనం కంటిన్యూ చేస్తున్నాం. సింగరేణి పద్మ గారు చెప్పినట్టు సింగరేణిలో నెంబర్ 1 ఒక ఏది చేయడానికి ఏ కార్యక్రమం చేయాలన్నా సింగరేణి నెంబర్ 1 ఉంటుంది. ఫైనల్ ఎక్స్ సీఎం రోషయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొంజేటి రోషయ్య గారి జన్మదినంని రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫంక్షన్గా పరిగణించి సింగరేణిలో కూడా నిర్వహించాలని ఆదేశాలు వచ్చిన సందర్భంగా ఈరోజు జయంతి వేడుకలను జీఎం ఆఫీస్ RG1 ఏరియాలోని స్టాఫ్ అధికారులందరూ కూడా నిర్వహించుకున్నాం. వారి చేసిన సేవలను కూడా గుర్తు చేసుకున్నాం. వారు ముఖ్యమంత్రే కాకుండా పలు ముఖ్యమంత్రుల దగ్గర కూడా ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన అనుభవం కూడా అందరికీ తెలిసిందే. మరియు రాష్ట్ర గవర్నర్గా కూడా కర్ణాటక మరియు తమిళనాడు గవర్నర్ కూడా పనిచేసిన అనుభవం ఉంది. వారు చేసిన సేవలు నిజానికి మరవలేనివి. అవన్నీ ఈరోజు గుర్తు చేసుకొని మరొకసారి నెంబర్ వేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా వారు చేసిన సేవలను గుర్తు చేసుకొని వారి బాటలోనే మనం కూడా సేవాభావాన్ని పెంచుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు, స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో CMOI ప్రతినిధి శ్రవణ్ కుమార్, AITUC ప్రతినిధి పద్మ, DYPM వేణు, సీనియర్ PO హనుమంతరావు, పర్చేస్ అధికారి భీమా, ఏరియా సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, ఆడిట్ అధికారి మోహన్ రావు, ఎస్టేట్ అధికారి సాంబశివరావు, ఇతర అధికారులు, GM ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఖాతాదారులకు సరైన సేవలను అందిస్తూ బ్యాంకులు ముందుకు సాగాలని జాతీయ SC/ST కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రామచందర్ ATMను ప్రారంభించి మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రుణాలను బ్యాంకులు సకాలంలో అందించాలని కోరారు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను అధిక వడ్డీలకు ఆశపడి మోసగాళ్ల చేతుల్లో పెట్టకుండా బ్యాంకుల్లో భద్రపరచుకోవాలని సూచించారు. మన యొక్క ఈ యూనియన్ బ్యాంక్ సేవలు ఇది ఒకప్పుడు ఆంధ్ర బ్యాంకుగా ఉండేది. అంటే మెర్జ్ అయిపోయింది. చాలా బ్యాంకులు మెర్జ్ అయినాయి దేశంలో. SBI నుంచి SBI పోయి ఇట్లా చాలా కొన్ని మన దగ్గర కెనరా బ్యాంకులు అనేవి చాలా 10 నేషనలైజ్ బ్యాంకులు చాలా మెర్జ్ అయిపోయినాయి. చాలా బ్యాంకులో వాస్తవంగా ఇందాక మేడం చెప్పినట్టుగా లక్పతి స్కీమ్ కానివ్వండి, మాననీయ ప్రధానమంత్రి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఎంతో అహర్నిశలు కష్టపడుతున్నాడు. ప్రతి దేశంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి నిత్యము ఏదో ఒక దేశంలో ఉంటున్నాడు మాననీయ ప్రధానమంత్రి గారు. మా రక్షణ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఎప్పటికప్పుడు బ్యాంక్ అధికారులను పిలిచి ఈ యొక్క హరిజన గిరిజనులకు, వెనుకబడ్డ తరగతుల వాళ్లకు ఎప్పటికప్పుడు వాళ్లకు లోన్స్ ఇచ్చి వాళ్ళను ప్రయోజకులను చేయాలి అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ DGM డి అపర్ణారెడ్డి, AGM రాధాకృష్ణ, LD వెంకటేష్, యూనియన్ బ్యాంక్ మేనేజర్లు నిశాంత్, నిరంజన్ ప్రసాద్, భీమేష్, గోపీకృష్ణ, విష్ణుకుమార్, హిమాంశు, బారిక్, వెంకట్, మురళీ, మనోజ్ అధికారులు, అనుభవ్, కశ్యప్, నాగేంద్ర బాబు, ఆశిష్ కుమార్, అక్షయ్, లావణ్యరెడ్డి, మాధవి, నసీమ, పవన్ కుమార్, రాజేష్ గౌడ్, సతీష్ మోహన్, SHG గ్రూప్ మహిళలు, శారదా, సవిత, సరిత, రాజ్ కుమార్, షహేదా, సాధన సిబ్బంది, ముస్తఫా, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో NTPC కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని NTPC కాంట్రాక్టు కార్మిక సంఘాల JAC నాయకులు పిలుపునిచ్చారు.
జూలై 9న సమ్మె విజయవంతం కోసం శుక్రవారం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్లో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఇందులో ప్రధానంగా కార్మికులను యాజమాన్యాలకు కట్టుబానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఆపాలని, కార్మికుల కనీస వేతనం 26,000గా ప్రకటించాలన్న డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం 2018-23లో చేసుకున్న అగ్రిమెంట్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మన 18 అగ్రిమెంట్లు 22 అగ్రిమెంట్లు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నటువంటి ఐటీఐ చేసినటువంటి కార్మికులకు బేషరతుగా స్కిల్డ్ పేమెంట్ ఇస్తారని చెప్పని ఈ అగ్రిమెంట్లో రాసుకున్న దాని ప్రకారంగా ఇవ్వాలని చెప్పని, అలాగే 15 సంవత్సరాలు పైబడి పనిచేసినటువంటి కార్మికులకు నేషనల్ జాబ్ కింద అంటే ఏ పని చేస్తా ఉన్నాడో ఆ పని గుర్తించి వారందరికీ కూడా స్కిల్ ప్రమోషన్ చేయాలి. ఒకవేళ ఎక్కడన్నా ప్రమోషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కనుక లేకపోతే వారికి వెయిటేజ్ ఇవ్వాలని చెప్పని అగ్రిమెంట్లో ఉంది. దీన్ని తప్పకుండా ఇవ్వాలని చెప్పని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని తెలియజేసుకుంటూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా జూలై 9న దేశవ్యాప్త సమ్మె చేయాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ గేట్ మీటింగ్ జరిగింది. ఈ గేట్ మీటింగ్లో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యను కూడా జోడించి జూలై 9వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000గా నిర్ణయించాలని, అదేవిధంగా ఎన్టీపీసీ యాజమాన్యం 2018-23లో జరిగినటువంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలు ప్రమోషన్ పాలసీ, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇట్లాంటి తదితర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని, అదేవిధంగా డిపెండెంట్ కార్మికులందరికీ కూడా ఫుల్ అలవెన్స్ ఇవ్వాలని, మెడికల్ చెకప్ పేరుతోటి కార్మికులను ఇబ్బందులకు గురి చేసే పద్ధతి మానుకోవాలని, క్యారెక్టర్ సర్టిఫికెట్ పేరుతోటి గేట్ పాస్ లాపే పద్ధతిని మానుకోవాలని తదితర డిమాండ్లన్నింటినీ కూడా దీంట్లో జోడించి జూలై 9వ తారీఖు నాడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ గేట్ మీటింగ్లో యునైటెడ్ ఫోరం నాయకులు సిఐటియు నాంసాని శంకర్, ఐఎఫ్టియు జులుక శంకర్, ఐఎన్టీయూసీ ఎండి జమీల్, బిఆర్టీయు ఇజగిరి భూమయ్య, టీఎన్టీయూసీ ఏ శ్రీనివాస్, నాయకులు గీట్ల లక్ష్మారెడ్డి, టి సత్యనారాయణ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ప్రకటించాలని, జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో రైల్వే కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు నరేష్ పిలుపునిచ్చారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంకై ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లాలో ప్రచారంలో భాగంగా సింగరేణి ఆర్జీవన్ డివిజన్ పరిధిలో రైల్వే మెయింటెనెన్స్ కార్మికుల వద్ద సమ్మె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని దినాన్ని పరిరక్షించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ రంగాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000గా ప్రకటించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్ఈఎస్ఏ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పారిశ్రామిక ప్రమాదాలను అరికట్టాలని తదితర డిమాండ్ల సాధన కోసం కార్మిక వర్గం సమ్మెను విజయవంతం చేయాలన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ ఎన్నో పోరాటాలు త్యాగాలతోటి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 చట్టాలుగా మార్చి దాన్ని 29ని 4 కోడ్లుగా మార్చి కార్మికులను మరి పెట్టుబడిదారులకు మరి అప్పనంగా అప్పచెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటు పరం చేస్తూ కార్మికులు బజారు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేకమైనటువంటి, కార్మిక వ్యతిరేకమైనటువంటి, రైతు వ్యతిరేకమైనటువంటి విధానాలను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విధానాలు స్వస్తి పలకాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూలై 9న నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి సమ్మె కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ ప్రచార కార్యక్రమంలో
ఎస్సీసీ డబ్ల్యూయూ ఐఎఫ్టీయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ రాజేశం, నాయకులు ఎన్ రాజేందర్, ఎస్ ప్రసాద్, గడిరాజు, ఎస్ కృష్ణ, కనకయ్య, వెంకటేష్, గాజుల రమేష్, బూడరపు సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మరణించిన ప్రముఖ ఇంద్రజాలికులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ సంస్మరణ సభను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మ్యాజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ కళాభారతి ప్రాంగణంలో నిర్వహించారు. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు పట్టాభిరామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మ్యాజిక్ నేర్చుకోవడానికి పెద్దగా అవకాశాలు లేని రోజుల్లో పట్టాభిరామ్ ఇంద్రజాల రహస్యాలను వివరిస్తూ దినపత్రికల్లో, పిల్లల మాసపత్రికల్లో వ్యాసాలు రాశారన్నారు. కొంతమంది నిరుద్యోగ యువతను చేరదీసి ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ బాలానందంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారన్నారు. ఆ శిక్షణ పొందిన పలువురు మ్యాజిక్ను వృత్తిగా స్వీకరించారని, ప్రముఖ ఇంద్రజాలికులుగా రాణిస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంద్రజాల వ్యాప్తికి పట్టాభిరామ్ విశేష కృషి చేశారన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థల్లో ఎంతో మందికి తన ఉపన్యాసాల ద్వారా ప్రేరణ కలిగించారన్నారు. మ్యాజిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్పై ఎన్నో పుస్తకాలు రాశారని, అవి ఇంగ్లీష్, తమిళ, కన్నడ భాషల్లో కూడా అనువాదమయ్యాయన్నారు. పట్టాభిరామ్కు కరీంనగర్తో కూడా అనుబంధం ఉందని, ఇక్కడ నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారని గుర్తు చేసుకున్నారు. మన పెద్దలు మరియు మన మ్యాజిక్ యావత్ తెలుగు రాష్ట్రాలకే గొప్ప మన హిమాలయ పర్వతం లాంటి వారు సీనియర్ మ్యూజిషియన్స్, ఎంతోమందికి గురువులు అయినటువంటి పెద్దలు బివి పట్టాభిరామ్ గారు 30 తారీఖు రోజు ఆకస్మికంగా పరంపదించినారని తెలిసి అందరం కూడా చాలా బాధపడ్డాం. సో అదేవిధంగా మరి వారు చేసినటువంటి సేవలు మన మ్యాజిక్ రంగానికి కానీ, తర్వాత ఇతర అనేక రకాల పుస్తకాలు కానీ, తర్వాత వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి కానీ ఎన్నో సభలు, సమావేశాలలో ఎంతోమందిని మోటివేట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు. వారు లేనటువంటి లోటు మన కరీంనగర్ జిల్లా మ్యూజిషియన్స్, తర్వాత ఇంక ఇతర అన్ని జిల్లాల మ్యూజిషియన్స్ మాత్రమే కాకుండా అందరికీ కూడా ఒక తీరని లోటుగా భావిస్తూ కీర్తిశేషులు బివి పట్టాభిరామ్ గారు మెజిషియన్గా, హిప్నాటిస్ట్గా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేసినటువంటి బహు గ్రంథ రచయితగా కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందరికీ కూడా తెలుసు. వారు రాసినటువంటి పుస్తకాలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ, కన్నడంలోనూ, ఇంగ్లీషులోనూ కూడా అనువాదం కావడం జరిగింది. అటువంటి పట్టాభిరామ్ గారు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. అయితే పట్టాభిరామ్ గారి గురించి మనం ఇంతగా చెప్పుకోవడం అంటే ఏంటంటే, ఒకనాడు ఇంద్రజాలానికి ఇంత అవకాశం, నేర్చుకునే అవకాశం లేనటువంటి రోజుల లోపల ఒక దినపత్రిక లోపల, ఒక పిల్లల మాసపత్రిక లోపల కూడా తను ఇంద్రజాలానికి సంబంధించినటువంటి వ్యాసాలు రాయడమే కాకుండా సీక్రెట్స్ని రివీల్ చేయడం మూలంగా ఎంతోమంది ఆ వ్యాసాలు చదివినటువంటి వాళ్ళు మ్యాజిక్ మీద ఆసక్తి పెంచుకొని ఇంద్రజాలికులుగా ఎదిగినటువంటి సందర్భం ఉన్నది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం, యతిరాజ్ సభ్యులు మ్యాజిక్ రాజా, జక్కని రాజు, మ్యాజిక్ హరి, గుర్రం శ్రీనివాస్, కేఎన్ చారి, జితేందర్, కాంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణమని, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానం చేరుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. ఆషాఢమాసం సందర్భంగా గోదావరికని ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు బస్సులను నడపడానికి సిద్ధపడింది. ఈ మేరకు శుక్రవారం యాత్రలకు సంబంధించిన ప్యాకేజీ టూర్ కరపత్రాలను రామగుండం ఎంపీఏ సంతోష్ రెడ్డి, యూరాలజిస్ట్ డాక్టర్ కుందారపు గోపీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ, ఆషాఢమాసంలో ప్రయాణికులు యాత్రలకు వెళ్లడానికి ఆర్టీసీ యాజమాన్యం గోదావరికని డిపో నుండి వివిధ యాత్రలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారని వెల్లడించారు. అందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. గోదావరికని నుండి అరుణాచలంకు, శ్రీశైలంకు, అన్నవరం, సింహాచలంకు, ముచ్చింతల్, చిలుకూరు బాలాజీలకు, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి యాత్రలకు ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని, ప్రయాణికులు సురక్షితంగా యాత్రలను తిరగడానికి, తొందరగా దర్శనం కావడానికి ఆర్టీసీలోని యాత్రలకు వెళ్లాలని కోరారు. అరుణాచలానికి పెద్దలకు 5,900, పిల్లలకు 4,900 రూపాయలు ఛార్జీలు, శ్రీశైలం పెద్దలకు 3,300, పిల్లలకు 2,500, అన్నవరం, సింహాచలంకు పెద్దలకు 3,400, పిల్లలకు 2,700, అలాగే ముచ్చింతల్, చిలుకూరు బాలాజీ యాత్రకు పెద్దలకు 1,430, పిల్లలకు 1,150, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి యాత్రలకు పెద్దలకు 1,090, పిల్లలకు 900 రూపాయలుగా ఛార్జీలను నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఆషాఢమాసం సందర్భంగా మరి ఈ నెల రోజుల జూలై మంత్ క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ జూలై క్యాలెండర్లో
అరుణాచలం యాత్రకు గోదావరి నుండి ఏసీ బస్సు అందించడం జరుగుతుంది. అది గతంలో కూడా సూపర్ లగ్జరీ బస్సులు ఏసీ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది భక్తుల కోరిక మేరకు వివిధ క్షేత్రాలైన శ్రీశైలం, అన్నవరము, తర్వాత చిలుకూరు బాలాజీ, చింతలు, ఇవే కాకుండా అది రాబో రోజులలో రామేశ్వరము, తర్వాత షిరిడి, అయోధ్య, కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గోదావరికని మరి పెద్దపల్లి జిల్లా వాసులందరూ మరి యాత్రా ప్యాకేజ్ని దీనిని సద్వినియోగం చేసుకొని మీ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని, ఇవే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ టీమ్స్ ఎవరైనా ఒక 25 నుండి 30 మంది కనుక వచ్చి మీరు ఏ కోరిన చోటికి ప్రయాణం అడిగినా, ఏ ప్రాంతానికి అడిగినా కూడా మేము బస్సులో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఎండి గారి సూచన మేరకు అది కొత్త టూరిజం ప్యాకేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత వారం స్వర్ణగిరికి, యాదగిరిగుట్టకు బస్సులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పోయిన భక్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి యాదగిరిగుట్టలో కేవలం 15 నిమిషాల్లో దర్శనమైందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ గైడ్ ఉంటుంది కాబట్టి మీకు దర్శనం కానీ అది కానీ చాలా సులభంగా అవుతున్నాయి. పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా వివిధ నుండి అహ్మదాబాద్ కూడా కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు రాజిరెడ్డి, అమృత, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమన్న జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. ప్రభుత్వాలు యాజమాన్యాల చేతుల్లో బానిసలుగా మారకుండా ఉండాలంటే మోడీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్ల రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలి. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు. గోదావరికని పట్టణానికి వస్తున్న రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలుకుదాం. జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, మాల సంఘం నాయకులు గుమ్మడి కుమారస్వామి పిలుపు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొనిజేటి రోషయ్య జయంతి వేడుకలు. ఖాతాదారులకు సరైన సేవలను అందిస్తూ బ్యాంకులు ముందుకు సాగాలి. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ సూచన. ఆషాఢమాసం సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు సంబంధించిన కరపత్రాల విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.